పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో సీనియర్ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ తోటి ఉన్నాము. కేబినెట్ ఆమోదం తెలిపింది. 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్ళడానికి ఎలా అనిపిస్తుంది? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల కాలం పాటు వెయిట్ చేసినటువంటి మనం ఇంకొక 18 రోజుల పాటు వెయిట్ చేసినట్లయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాష్ట్రపతి గారు కూడా దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత 42% రిజర్వేషన్ సంబంధించి గవర్నర్ గారు ఆమోదం తర్వాత రాష్ట్రపతి పంపినాం. రాష్ట్రపతి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో పెట్టుడా లేకపోతే ప్రత్యేక చట్టం చేసుడా కేంద్రం మీద పోరాటం చేసే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారు ముందుకు పోతాం. తెలంగాణలో ఖచ్చితంగా లోకల్ వాళ్ళ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతాం. మరోవైపు ప్రతిపక్షాలు వాళ్ళు ఒత్తిడి తెస్తేనే మీరు తొందరగా రిజర్వేషన్లు అమలు చేశారని చెప్తున్న పరిస్థితి. దేనికైనా ఒక పద్ధతి పాడుంటుంది. ఒట్టినే కులగన్న చేయకుండా తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే కోర్టులో పోతే వీగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దంటే వాళ్ళ జనాభా ఎంత ఉందో తేల్చుకున్న తర్వాతనే కొంత లేట్ అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. కాబట్టి తెలంగాణ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాట ప్రకారం బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ను ఇస్తూనే బీసీలకు సంబంధించినటువంటి కులగన్న చేసిన తర్వాత వాళ్ళ జనాభా ఎంతో నిర్ధారణ అయిన తర్వాత వారికి సంబంధించి న్యాయం చేసే ప్రయత్నం ముందుకు పోతాం తప్ప అనవసరంగా కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజా బీసీ సమాజానికి సంబంధించినటువంటి ఏదైతే లెక్క ఉందో లెక్కలలో ఎక్కడ పొరపాటు చేయకుండా బీసీలకు సంబంధించిన జనగణనలో వివరాలు నమోదు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కేసీఆర్ గారు నమోదు చేసుకోలే, కేటీఆర్ నమోదు చేసుకోలే, హరీష్ రావు గారు చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ నుంచి డీకే గారు నమోదు చేసుకోకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పుకోవడం.